ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది? ప్రహర సమయాలు, నిశితకాల పూజా సమయం, లింగోద్భవ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ చతుర్దశి తిథి ప్రారంభం 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 9:50 నుండి 27 ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:40 వరకు చతుర్దశి తిథి ఉన్నది. ఏ రోజునైతే చతుర్దశి తిథి రాత్రి వ్యాపించి ఉంటుందో ఆ రోజున మనం మహాశివరాత్రిని నిర్వహించుకోవాలి. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ సాయంత్రం 4:36 వరకు ఉన్నది. తదుపరి ధనిష్ట. మహాశివరాత్రి రోజున చేసేటటువంటి ఉపవాసం, జాగరణ, పూజాభిషేకాలు ఎంతో విశేషమైనటువంటివి. మనకి రోజు మొత్తంలో కూడా 8 జాములు ఉంటాయి. ఉదయం 4 జాములైతే రాత్రి సమయాన 4 జాములు ఉంటాయి. ఈ 8 జాములలో రాత్రి ఉండేటటువంటి 4 జాములు అతి విశేషమైనటువంటివి. ఈ జాములనే ప్రహర అని కూడా పిలుస్తారు. ఈ మహాశివరాత్రి రోజున ప్రహర సమయాలు ఏంటో తెలుసుకుందాం. మొదటి ప్రహర సమయం 26 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 26 ఫిబ్రవరి 2025 బుధవారం రాత్రి 9:06 వరకు ఉన్నది. రెండవ జాము లేదా ప్రహర సమయం 26 ఫిబ్రవరి 2025 బుధవారం రాత్రి 9:06 నుండి రాత్రి 12:13 వరకు రెండో జాము ప్రహర సమయం. మూడవ జాము సమయం 26 ఫిబ్రవరి 2025 బుధవారం రాత్రి 12:13 నుండి రాత్రి తెల్లవారుజామున 3:19 వరకు మూడవ జాము సమయం. నాలుగవ జాము లేదా నాలుగవ ప్రహర సమయం 27 ఫిబ్రవరి 2025 గురువారం తెల్లవారుజామున 3:19 నుండి ఉదయం 6:26 వరకు నాలుగవ జాము సమయం. ఈ మహాశివరాత్రి రోజున చేసేటటువంటి నిశితకాల పూజా సమయం లేదా లింగోద్భవ సమయం 26 ఫిబ్రవరి 2025 బుధవారం రాత్రి 11:49 నుండి రాత్రి 12:37 వరకు అనగా 48 నిమిషాల పాటు ఈ నిశితకాల పూజా సమయం ఉంటుంది. ఈ మహాశివరాత్రి రోజున శివ పూజాభిషేకంతో పాటు ఉపవాసం, జాగరణ తప్పనిసరిగా నిర్వహించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్తున్న పద్ధతుల్లో ఏ పద్ధతినైనా అనుసరించవచ్చు. మొదటి విధానం ఏంటంటే శివరాత్రి రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మొదటి ప్రహర సమయానికి శివాభిషేకాలు నిర్వహించుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. ఈ పద్ధతిని అనుసరించే వాళ్ళు ఉపవాసం ఉండవలసిన తేదీ 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున. ఇక రెండవ పద్ధతిలో ఉపవాసం నిర్వహించుకునే వాళ్ళు 26 ఫిబ్రవరి 2025 బుధవారం సూర్యోదయ సమయం నుంచి ఉపవాసం ప్రారంభించి రాత్రి మొత్తము కూడా జాగరణ చేసి 4 జాములలోనూ శివాభిషేకాలు నిర్వహించుకొని 27 ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:40 లోపు మీరు ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ పద్ధతి మహాశివరాత్రి రోజు అనగా 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున సూర్యోదయ సమయం నుండి ఉపవాసం ప్రారంభించి
రాత్రి లింగోద్భవం అయిన తరువాత రాత్రి 12:37 తరువాత శివాభిషేకాలు నిర్వహించుకొని మీరు ఉపవాస విరమణ చేయవచ్చు. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి జాగరణ నిర్వహించుకోవాల్సిన సమయం 26 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 27 ఫిబ్రవరి 2025 ఉదయం 6:26 వరకు. విన్నారు కదా, 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, నిశితకాల పూజా సమయం, లింగోద్భవ సమయం, ప్రహర సమయాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.